మొదటి గురువారము. ప్రతి గురువారం కూడా స్వామి సన్నిధిలో 12 గంటల హారతి తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదే ప్రకారంగా ఈ శ్రావణ మాసంలో కూడా ఫస్ట్ సోమవారం అంటే ఈ ఫస్ట్ సోమవారం ఈ రోజు నుండి ప్రతి శ్రావణ సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. గురువారం నాడు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. తర్వాత ఈ శ్రావణ మాసము శ్రవణము అని అంటే వినడము. ఏం వినడం అంటే వేరే ముచ్చట్లు ఏవో కావు, భగవంతుని గురించి శ్రవణం చేసేది. శ్రవణం చేసిన వాళ్ళని వినడము, అది విన్నా రటన చేసినా పుణ్యమే, శ్రవణం చేసినా కూడా పుణ్యమే. కనుక ఈ నెల అంతం వరకు కూడా భక్తులతోటి మేము ప్రార్థించేది ఏంటంటే భగవన్నామస్మరణ, ఎక్కడ కానీ సత్సంగాలు, భగవంతుని గురించి మాట్లాడడం అలాంటివి చేస్తే మీరు కూడా పునీతులు అవుతారు, తర్వాత భక్తులు కూడా పునీతులు అవుతారు అని చెప్పి మా యొక్క కోరిక. ఈ శ్రావణ మాస సందర్భంగా సాయినాథుని ఆలయం నుండి మేము శుభాకాంక్షలు జరుపుతాం. అన్నదానం కానీ చెప్పినది ప్రతి గురువారం ఒక శ్రావణ మాసమేని కాదు, ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. కనీసము 7 నుండి 800 మంది వరకు భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!